మణిపూర్లో జరుగుతున్నటువంటి అనేక ఘటనలు జరిగినా ఏనాడు మణిపూర్కు వెళ్ళి వారికి బాసరగా ఉండేటువంటి ప్రయత్నం చేయని సందర్భాన్ని పురస్కరించుకొని ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ చలో రాజ్భవన్ దేశవ్యాప్తంగా పిలుపునిస్తే మా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, ఉప ముఖ్యమంత్రి గారు, కాంగ్రెస్ పార్టీ యావత్తు ఇక్కడ పీస్ అధ్యక్షుని ఆధ్వర్యంలో చలో రాజ్భవన్ పేరిట మేము వెళ్ళి రోడ్డు పైన బైఠాయిస్తూ ప్రధాని ఆదాని ఒకటైనటువంటి మాటను చెబుతూ అమెరికాలో ఆదానికి సంబంధించినటువంటి అవినీతి అక్రమాలకు సంబంధించినటువంటి అంశం బయటపడినటువంటి సందర్భాన్ని పురస్కరించుకొని ఆదానికి దేశ సంపదను దోచిపెడుతున్న వైనాన్ని మణిపూర్లో మానవీయ ఘటనలు జరుగుతున్నప్పటికీ ప్రధాని మోదీ గారు నోరు మెదపకుండా ఉండడమే కాకుండా కనీసం వారిని పరామర్శిద్దామన్నటువంటి సోయికులు లేనటువంటి సందర్భాన్ని తప్పుపడుతూ మేము చలో రాజ్భవన్ పేరిట ముందుకు పోతే ఎందుకు ఇక్కడ హరీష్ రావు గారికి నొప్పి అని అడుగుతా ఉన్నాం. మేము చేసింది భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం పైన. ఒకవేళ స్పందించాల్సిన అవసరం ఉంటే, స్పందించేది ఉంటే భారతీయ జనతా పార్టీ స్పందించాలి. ఇక్కడ హరీష్ రావు గారు హడావుడిగా వచ్చి మీడియా పాయింట్ దగ్గర మా ముఖ్యమంత్రి గారిని ఆడిపోసుకునేటువంటి వైనం ఏదైతుందో దానికి ఈరోజు హరీష్ రావు గారు సమానం చెప్పడానికి కోసం బీజేపీ బీఆర్ఎస్ ఒకటే అని మేము చెప్పినటువంటి మాట నేడు నిజమైనటువంటి మాట సందర్భంగా చెప్పడానికి కోసం నేను ప్రయత్నం చేస్తూ ఈరోజు రాజ్భవన్ దగ్గర మా ముఖ్యమంత్రి గారు మాట్లాడుతూ జాయింట్ పార్లమెంట్ కమిటీ వేసేంత వరకు మా ఇండియా కూటమి రాజ్యసభలో ఇటు పార్లమెంట్లో నిరసన వ్యక్తం చేసిన సందర్భంలో బీఆర్ఎస్ పార్టీ నాయకత్వం ఉలుకు లేదు పలుకు లేదు, ఎంపీలు అటు రాజ్యసభలో పార్లమెంట్లో మాట్లాడిన సందర్భం లేదు. ఈరోజు మా ముఖ్యమంత్రి గారు అన్నారు, నిజంగా మీకు చిత్తశుద్ధి ఉండి ఆదాని పైన దేశ సంబంధం దోచుకుంటున్నటువంటి ఆయన పైన చర్య తీసుకోవడానికి జేపీసీ వేయడానికి తెలంగాణ శాసనసభలో ఒక ఏకగ్రీవం తీర్మానం చేద్దాం, మీరు ముందుకు రండి అని చెప్పని కూడా సవాల్ విసిన సందర్భం. మీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే, నీతి నిజాయితీ ఉంటే, అవినీతికి వ్యతిరేకంగా పోరాటం చేస్తామనుకుంటే, బీజేపీకి వ్యతిరేకంగా పోరాటం చేస్తామనుకుంటే జేపీసీ వేయడానికి మేము పెట్టే తీర్మానం మద్దతు అది ముందు చెప్పని సందర్భంగా కోరుతూ ఈరోజు మా ముఖ్యమంత్రి గారు ఎప్పుడైతే ఆదాని పైన అవినీతి మరకలు అమెరికాకు సంబంధించినవి అంశాలు బయటపెట్టగానే యూనివర్సిటీకి అతను ఇచ్చిన 100 కోట్ల చెక్కును తిరిగి ఇచ్చేస్తూ అటు డబ్బును బ్యాంకులో వేయకమని చెప్పిండు. ఎలాంటి అనుమానాలకు తావివ్వకుండా చూడాలని చెప్పిన మా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రయత్నిస్తుంటే మేము ఆదాని గారితో వ్యాపార ఒప్పందాలు చట్టబద్ధంగా ఉన్నటువంటి అంశంలోనే ఈరోజు ఒప్పందాలు జరిగింది తప్ప మీలాగా గతంలాగా చట్ట వ్యతిరేక ఒప్పందాలు ఒక్కటి కూడా చేసుకోలేమన్నమాట. అలాంటి ఉంటే కూడా అలాంటి చట్ట వ్యతిరేక ఒప్పందాలు చేసుకునే పరిస్థితి ఉంటే వారిపై చర్యలు తీసుకుంటాం తప్ప మీ తెలంగాణ సంపదను మీలేగా వారికి దోషిపెట్టే ప్రయత్నం చేయబోమన్నమాట చెప్తున్నాం. ఈరోజు ఆదాని గారు దేశవ్యాప్తంగా పోర్టులు, నెవీ పోర్టులు, ఎయిర్పోర్టులు, అనేక పరిశ్రమలు ఈరోజు ఆయనకు దారాదత్తం చేసి విదేశాలకు ఎప్పుడు వెళ్ళిన విమానంలో పక్కన పెట్టి తీసుకొని వెళ్ళి ఈరోజు మా అగ్రనేత రాహుల్ గాంధీ గారు ఒక మాట అన్నాడు, 2014 కంటే ముందు ప్రపంచ సంపన్నుల జాబితాలో ఆదాని గారు 600 పైన ఉన్నాడు, 600 ర్యాంకు పైన ఉన్నాడు. కట్ చేస్తే 10 ఏళ్ల తర్వాత ఇప్పుడు ప్రపంచంలో 2వ స్థానానికి వచ్చిన మ్యాజిక్ ఏందో మోదీ ప్రధాని గారు చెప్పాలంటే చెప్పకుండా ఈరోజు మిన్నకుండి ప్రశ్నించే గొంతులను పార్లమెంట్ నుంచి ఒకే రోజు 146 మంది ఎంపీలను బహిష్కరించినటువంటి భారతీయ జనతా పార్టీకి వత్తాసు పలుకుతారు హరీష్ రావు గారు అని చెప్పిన మాట ఈ సందర్భంగా మాట్లాడుతూ రాబో రోజుల్లో ఈరోజు బీజేపీ ప్రధాని మోదీ ఆదాన్ని కాపాడాలనే ఈరోజు బీఆర్ఎస్ చూస్తుంది తప్ప మరొకటి కాదు. ఆదానితో కేసీఆర్ కేటీఆర్ ఎందుకు సమావేశమైనా కూడా చెప్పాలి. బీజేపీ ఆదాన్ని వారు గీసిన గీతను కూడా ఈరోజు కేటీఆర్ కేసీఆర్ దాటలేకపోతున్నటువంటి సందర్భాన్ని కూడా మేము గుర్తు చేస్తూ ఈరోజు ఈనాడు వైఖరి చూస్తే హరీష్ రావు గారు హడావుడిగా వచ్చి ఈరోజు ఒక మాట అంటున్నాడు, ఇక్కడ కూడా మా బీఆర్ఎస్ పార్టీని విమర్శించడం అని
అంటే భారతీయ జనతా పార్టీ విధానానికి మద్దతు ఇస్తున్న బీఆర్ఎస్ పార్టీ గురించి మాట్లాడిన సందర్భం, మేము జాయింట్ పార్లమెంట్ కమిటీ వేయడానికి తెలంగాణ అవసరమైతే మీకు చిత్తశుద్ధుంటే రమ్మని చెప్పే క్రమంలో బీఆర్ఎస్ పార్టీ విమర్శించే పని తీసుకుంటే కూడా ఈరోజు మీరు బీజేపీని కాపాడడానికి, అంటే మేము బీజేపీకి బీ టీమ్ బీఆర్ఎస్ అనే దానికి నిదర్శనం ఈరోజు హడావుడిగా హరీష్ రావు గారు ఇక్కడ ప్రెస్ మీట్ పెట్టడం, అక్కడ రాజ్భవన్లో మా ధర్నా అయిందో లేదో మా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, ఉప ముఖ్యమంత్రి గారు, మా దీపాదాస్ మున్సి గారు, మా పీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారు, మా మంత్రులు అక్కడ మాట్లాడినో లేదో మరో క్షణం హడావుడిగా ఇక్కడికి వచ్చి ఈరోజు ప్రెస్ మీట్ పెట్టినంటే మీ సూచన వేస్తూ ఉన్నాం. మీ బీఆర్ఎస్ పార్టీని బీజేపీలో విలీనం చేసుకోండి. మీ బీఆర్ఎస్ పార్టీని బీజేపీలో విలీనం చేసుకోమని చెప్పిన మాట ఈ సందర్భం చెప్తూ, ఏదేమైనా ప్రజలు బీజేపీ బీఆర్ఎస్ ఒకటనే 2023 డిసెంబర్లో ఓట్ల లెక్కింపులో మిమ్మల్ని ప్రతిపక్షానికి పరిమితం చేసిండ్రు, పార్లమెంట్ ఎన్నికల్లో 0కు పరిమితం చేసిండ్రు. ఇప్పుడు అసెంబ్లీ కూడా ఓవైపు నడుస్తుంటే అసెంబ్లీని నడవనీయకుండా రోజుకో రీతిలో నిరసన పేరిట శాసనసభ సమావేశాలు వృధా చేస్తున్నటువంటి వీళ్ళను ఏమనంటే 20 years ఇండస్ట్రీ అంటారు. మాది 21 ఏళ్ళ నుంచి వెళ్ళి ఈ చట్టసభలో ఉన్నామని 20 years ఇండస్ట్రీ అంటూ పిల్లల చేష్టల్లాగా శాసనసభ నడవకుండా చేస్తున్నటువంటి వైనాన్ని ఈరోజు రైతు వ్యతిరేకంగా ఆ ప్రభుత్వం అయితే రైతు అనుకూలంగా ఉన్న కాంగ్రెస్ పార్టీ పైన ఆడిపోసుకునేటువంటి విధానం, ఓవైపు చక్కటి స్కిల్ ఇండియా, ఓవైపు ఓ స్కిల్ యూనివర్సిటీ, ఓవైపు స్పోర్ట్స్ యూనివర్సిటీ, ఓవైపు గంజా రైతు రాష్ట్రంకి ఈ విధంగా చక్కటి పాలసీ తీసుకుని వచ్చి ఈ రాష్ట్రంలో ఈ కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి రాజ్యంలో ముందుకు పోతుంటే బీఆర్ఎస్ పార్టీ విద్వేషపు వాట్సాప్ యూనివర్సిటీని తెలిసింది. అబద్ధాలను ప్రచారం చేస్తూ అబద్ధాల పేరిట ప్రజలను గందరగోళం సృష్టిస్తూ ఈరోజు ఈ ప్రభుత్వాన్ని బదనం చేసే కార్యక్రమం చేస్తున్నారు. ప్రజలందరూ కూడా గమనించాల్సిన సందర్భం కోరుతూ హరీష్ రావు హడావుడి కొట్టిన ప్రెస్ మీట్లో చూస్తే బీజేపీకి బీ టీమ్ బీఆర్ఎస్ అని చెప్పి తేటతెల్లమైంది. అందుకే బీఆర్ఎస్ పార్టీని బీజేపీలో విలీనం చేసుకోండి అని చెప్పిన మాట ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. అదాని ఆస్తులు వ్యాపారాలన్నీ అక్రమంగా సంపాదించింది అంటున్నారు కాంగ్రెస్ పార్టీ. అంటే మీరు 12,000 కోట్ల 400 ఒప్పందాలు చట్ట ప్రకారం ఎలా అవుతాయి సార్? ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం వాళ్ళు వచ్చి రాష్ట్రంలో చట్టబద్ధంగా కంపెనీలు పెడతామంటే మేము మద్దతు ఇవ్వడానికి అనుమతి ఇవ్వడానికి సిద్ధపడ్డాం. మా రాష్ట్ర తెలంగాణ సంపదలో దోషిపెట్టట్లేదు. మేము ఇక్కడ వచ్చి పరిశ్రమ పెడతా అంటే అనుమతి ఇవ్వడానికి చట్టబద్ధంగా అవకాశం ఇస్తున్నాం తప్ప తెలంగాణ రాష్ట్ర సంపద వాళ్ళకి ఇవ్వడానికి మేము సిద్ధంగా లేము. వాళ్ళు ఇక్కడ వచ్చి పరిశ్రమ పెడతా అని చెప్పంటే చట్టబద్ధంగా మేము అనుమతి ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం. వాళ్ళలాగా దేశ సంపదను పోర్టులు, డెవీ పోర్టులు, ఎయిర్పోర్టులను రకరకాల విధంగా వాళ్ళు సంపన్నులు చేసినటువంటి వాళ్ళు కాబట్టి ఆ విధానం మేము చేయబోమనే మాట ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. మేము చట్టబద్ధంగా అన్న మేము మీ ద్వారా ఒక విషయం చెప్పదలుచుకున్నా. ఆదానికి సంబంధించినటువంటి వ్యాపారాలు చట్టబద్ధంగా ఉంటేనే మేము ఇక్కడ అమలు పరుస్తాము. చట్ట వ్యతిరేకంగా ఉన్నాయని తేలితే వాటిని కూడా అనుమతించబోము ఈ ప్రభుత్వం సందర్భంగా తెలియస్తాం. రేవంత్ రెడ్డి గారి అదాని సంబంధాల మీద అసెంబ్లీలో చర్చ పెట్టాలని హరీష్ రావు గారు అంటున్నారు. మేము అంటున్నాం కదా, అదే మీ బీఆర్ఎస్ పార్టీకి నిజంగా చిత్తశుద్ధి ఉంటే జాయింట్ పార్లమెంట్ కమిటీకి ఏకగ్రీవం తీర్మానం చేస్తారు రమ్మని ఇప్పుడే రాజ్భవన్ ముంగట మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చెప్పిండు. వాళ్ళకి చిత్తశుద్ధి ఉంటే రమ్మని చెప్పండి.